ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె యథావిధిగా కొనసాగనుంది. 8 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలపై స్పందించడం లేదని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్ శంకర్ తెలిపారు. 30% స్టైఫండ్ పెంచాలని కోరుతుంటే ప్రభుత్వం కేవలం 3% పెంచుతామని చెబుతోందని అన్నారు. తమతో చర్చలు జరపకుండా హెల్త్ సెక్రటరీ ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రెస్ నోట్ అనేది కంప్లీట్గా యునానిమస్గా వన్ సైడెడ్ జరిగింది. మా ఏపీ జూడా నుంచి ఎవరిని పిలవలేదు, జస్ట్ ప్రెస్ని పిలిచి ఇచ్చింది మాత్రమే. అది మమ్మల్ని ఎవరిని ఉద్దేశించి కానీ మాతో చర్చలు జరిపి కానీ ఇవ్వలేదు. గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళ చేతిలో పర్మనెంట్ జాబ్ ఫర్ లైఫ్ టైం ఉంటుందండి. మేము టెంపరీ జాబ్ హోల్డర్స్ ఫర్ సమ్ పీరియడ్ అండి. రెసిడెంట్స్ అనేవాళ్ళు, జూనియర్ డాక్టర్స్ అనేవాళ్ళు ఒక హెల్త్ కేర్ సెక్టార్కి బ్యాక్ బోన్ పిల్లర్స్, ఫ్రంట్ లైన్ పిల్లర్స్ అండ్ బ్యాక్ బోన్. మేము జస్ట్ మాకు టెంపరీ శాలరీ, టెంపరీ స్టైఫండ్ ఫర్ 2 years 3 years మాత్రమే ఉంటుందండి. వాళ్ళలాగా పర్మనెంట్ జాబ్. ఫేజ్ 3లో ఉన్నాం, ప్రజెంట్ 12వ రోజులో ఉన్నామండి. ఇది 12వ రోజు. ఇప్పుడు మాకు రెజల్యూషన్ రాకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫస్ట్ నుంచి మేము దశల వారీగా మాత్రమే స్ట్రైక్ చేస్తామని చెప్పాము, అలాగే దశల వారీగా మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ బాయ్కాట్ జరిగింది. ఎక్కడ ఈ 9 రోజుల్లో కానీ 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలకు కానీ పిలవలేదు. మేము ఎప్పటికీ గవర్నమెంట్తో నెగోషియేషన్స్కి రెడీగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవటం జరగలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్కి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా అన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ, మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు. మా డిమాండ్స్ నెరవేరే వరకు ఈ సమ్మె జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.